జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే విజయుడి ఎన్నిక చెల్లదంటూ బీఎస్పీ అభ్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే విజయుడు నామినేషన్ వేశారని పిటిషనర్ ఆరోపించారు. నామినేషన్ పత్రాల్లో తన ఉద్యోగం గురించి ప్రస్తావించలేదన్నారు. ఈసీ రూల్స్ కు ఇది విరుద్ధమని ఎన్నికను రద్దు చేయాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్పై విచారించిన హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే విజయుడి ఎన్నిక చెల్లదంటూ బీఎస్పీ అభ్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే విజయుడు నామినేషన్ వేశారని పిటిషనర్ ఆరోపించారు. నామినేషన్ పత్రాల్లో తన ఉద్యోగం గురించి ప్రస్తావించలేదన్నారు. ఈసీ రూల్స్ కు ఇది విరుద్ధమని ఎన్నికను రద్దు చేయాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్పై విచారించిన హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, గుడ్ మార్నింగ్ హిమబిందు. అయితే లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ కు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ నుంచి నాయకులు వలసలు వెళ్తున్న పరిస్థితులు అయితే మా తాజాగా బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన గద్వాల జిల్లా ఆలంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయుడికి షాక్ తగిలింది. హైకోర్టు నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్యే విజయుడి ఎన్నికలు చెల్లదంటూ బీఎస్పీ అభ్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తను విజయుడు ఎన్నికలలో పాల్గొనే సమయంలో నామినేషన్ పత్రాలలో తన ఉద్యోగం గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదంటూ, అదేవిధంగా తను నామినేషన్ వేసే సమయానికి తను పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేయకుండా దానికి సంబంధించిన వివరాలు ఎలాంటివి నామినేషన్ లో దాఖలు సూచించలేదంటూ అతని ఎన్నిక చెల్లదంటూ ఈ బీఎస్పీ అభ్యర్థి హైకోర్టులో పిటిషన్ వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణ జరిపింది. దీనికి సంబంధించి విజయుడికి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఈ ఉద్యోగం చూపించకుండా అదేవిధంగా తదితర ఆ ఉద్యోగానికి సంబంధించిన వివరాలను కూడా నామినేషన్ లో వేయకుండా ఉండడం ఇది ఈసీ రూల్స్ కు విరుద్ధంగా చేశారంటూ దీనికి సంబంధించి అతనిని ఎమ్మెల్యే ఏదైతే ఎన్నిక ఉందో దానిని అది చెల్లదంటూ పిటిషనర్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. హైకోర్టు తదుపరి విచారణ 18కి వాయిదా వేయడం జరిగింది. అయితే ఇటీవలే ఎవరైతే బీఎస్పీకి చెందిన చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు, ఆయన కూడా బీఆర్ఎస్ లో చేరిన పరిస్థితి ఉంది. అయితే ఆ తదుపరి విచారణలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అదేవిధంగా ఎలాంటి విచారణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, రాబోయే లోక్సభ ఎన్నికలతో పాటు ఈ ఎన్నికలకు ఇక్కడ ఇతనిని అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి ఆదేశిస్తుందా, లేకపోతే మరి ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా అన్న విషయం పైన ఉత్కంఠ నెలకొంటుంది. ఏది ఏమైనప్పటికీ లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ కు మాత్రం కష్టాలు తప్పడం లేదని మనం చెప్పుకోవచ్చు. మా బిల్లు శశి, రీసెంట్ గానే బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో మరి చేరడం జరిగింది. మరి అదే ఆయన రాజీనామా చేసిన మాజీ పార్టీకి చెందిన వ్యక్తే ఇప్పుడు ఈ పిటిషన్ వేయడం జరిగింది. అది ప్రస్తుతం అదే ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. బీఎస్పీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను అప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి హైకోర్టు విచారణ చేసి నాకు నోటీసులు కూడా పంపించడం జరిగింది. అదే పిటిషనర్ ప్రస్తుతం బీఎస్పీ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. అయితే దీనిపైన ఈ బీఎస్పీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, పిటిషన్ వాపస్ తీసుకుంటారా లేకపోతే హైకోర్టు నుంచి ఎలాంటి ఏదైనా
వెలువడే అవకాశం విచారణ ఏదైతే వెలువడే అవకాశం ఉందా అన్న దానిపైనే సర్వత్రా ఇతర ఉత్కట నెలకొంది. ఇక్కడ రాజకీయ పరంగా కూడా పూర్తి చర్చ జరుగుతుంది. రాబోయే 18వ తారీఖున ఉన్న విచారణ ఎలా ఉండబోతుంది, విజయుడికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తారా లేకపోతే విచారణ మళ్ళీ వాయిదా వేస్తారా అన్న విషయంపైనే రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.